వాడాల్సి సిద్ధు అందరికీ పెద్ద పెద్ద హీరోలు బిగ్గెస్ట్ హీరోస్కి పెద్ద పెద్ద ఫ్లాప్స్ వచ్చేసింది. అవునండి. మీకు జాక్ వచ్చినప్పుడు చాలా ఓవర్ రియాక్షన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే మీ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నేమ్ డ్రాప్ చేసి ఈ సినిమా ఇంతే చేసింది, ఇంత లూజ్ అయ్యాం, అది మీ విషయంలోనే టార్గెట్ చేసినట్టుంది. మిగిలిన వాళ్ళ గురించి దే డోంట్ రియల్లీ కేర్ అన్నట్టు, ఆర్ దే మైట్ ఫియర్ టు డ్రాప్ నేమ్స్ కానీ సినిమా ఇంతే చేసింది. డిడ్ యూ ఫీల్ కొంచెం టార్గెట్ చేసినట్టు, లేదంటే మీరేమన్నా ఫీల్ అయ్యారు దానికి? అయ్యాను సార్, అనిపించింది. కొంచెం ఓవర్ రియాక్షన్ వచ్చింది, కొంచెం ఎక్కువ సెంటర్ చేసేసి నన్ను నుంచోబెట్టేశారు అని అనిపించింది నాకు. కానీ అట్ ద సేమ్ టైం టిల్లు స్క్వేర్ ఎంత ప్రాఫిట్స్ వచ్చినాయి దాని గురించి కంపారిటివ్ గా చెప్పాలి కదా మరి. చెప్పదు. ఆ డబ్బులు ఏమైనా రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చారు? సిద్ధు అది 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 మీకు మీరే ఇచ్చారా లేదంటే ప్రజల వాళ్ళు ఇచ్చారా? నన్ను ఎవరు బాపి గారు ఏం అడగలేదు. బాపి గారు నన్ను, ప్రసాద్ గారు నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు. నేనే తిరిగి ఇచ్చాను. ఫస్ట్ పడుకోవాలి కదా సార్ ప్రశాంతంగా. అయిపోయింది కదా, మూవ్ ఆన్, ఐ విల్ డు మై థింగ్. అంటే ఒక్కసారి అన్ని పెద్ద హిట్స్ వచ్చినాయి పోస్ట్ పాండమిక్ లో, యూ గేవ్ ఓన్లీ హిట్స్. ఒక ఫ్లాప్ రాగానే ఎంటైర్ వరల్డ్ ఇంక్లూడింగ్ ద ఇంటర్వ్యూయర్స్ కానీ అందరూ కూడా దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ దట్ ఫ్యాక్ట్ దట్ ఓకే దిస్ గై ఇస్ పాపులర్, లెట్స్ డ్రాప్ సమ్ ఇదన్నట్టు. డూ యూ థింక్ దట్ కమ్స్ విత్ మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు కాబట్టి అది వస్తుందంటారు రైటింగ్? సార్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ అందరికి అతన్ని చూసి ఎందుకు ఇతను అణిగిమణిగి మాట్లాడట్లేదు, అదే ఎందుకు ఇతను చేతులు కట్టుకుని మాట్లాడట్లేదు అనిపిస్తుంది. అందుకే నేను నాకు ఈ అణిగిమణిగి మాట్లాడడం, ఈ చేతులు కట్టుకుని మాట్లాడడం అన్నిటికీ కూడా సార్, every person who holds a Bible isn't a saint అండి. every person who holds a cigarette isn't a sinner అండి. నాకు ఈ అన్నిటికీ ఆన్సర్ నాకు పుష్ప సినిమా చూసినప్పుడు నా కాలు నా ఇంకో కాలు మీద వేసుకుంటే అది నీకెందుకు డిస్రెస్పెక్ట్ అయింది నాకు అక్కడ అర్థమైపోయింది నాకు. దట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ people don't like it, sir, when I talk like I know my shit, or when I say that I know what I'm talking about, or I know how to write a film, I know how to write a script, and I might fail at it, I might not deliver it, but at least I know how to start, what to do, how to go about it. I know how to present one scene, and when I say these things, people get very I don't know, they get triggered. ఇప్పుడు నాకొకళ్ళు వచ్చి మీ సినిమాలో మీరు వేళ్ళు పెడతారంట కదా, నేను అన్నా ఇట్స్ సో ఫన్నీ వెన్ యూ డూ దాట్. నో, ఇట్స్ రియలీ కామికల్ వెన్ యూ డూ దాట్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇప్పుడు సి లైక్ ఐ ఆల్వేస్ లవ్ కన్వర్సింగ్ విత్ ప్రేమ గారు ఆర్ జీవి గారు ఆర్ ప్రఖ్యాత్ ఫర్ దట్ మ్యాటర్. సో దిస్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడడం ఫస్ట్ టైం జరుగుతుంది. బట్ టుడే ఈవెన్ దో ఐ నో దట్ యువర్ రివ్యూ వాజ్ నాట్ వెరీ ఫేవరబుల్ ఫర్ మై ఫిల్మ్, ఐ సెడ్ yes, let ప్రఖ్యాత్ come, because I have no problem if someone doesn't like my film. Yeah. It is okay. I will be really stupid if I want the entire world to like my film. I can stop making films on that day. If the entire world unanimous, sir, 5 out of 5 వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు సార్. ఇంకా 5 rating out of 5 వస్తే మాత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. This is what we do. This is how we make films. నేను అర్థం చేసుకోవాలనుకుంటాను. బట్ ఇప్పుడు నాకు you want me to feel bad about the fact that I know how to make a film? I can't do that. I am here. I am an outsider. I don't have a godfather. I don't have any support. My only godfather is the fact that I can write. My support system is the fact that I can edit a film. These are my strengths. And why will I not use them? Then నువ్వు వేలు పెడతావంట కదా అంటే నాకు ఇప్పుడు నా సమాధానం మారుతుంది సార్ అలా మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీరు నన్ను ఇన్వాల్వ్ అయ్యామంటే నేను చేసామంటే అని అడిగితే నేను అవును సార్ నేను అవ్వాలి, నాకు తప్పదని చెప్తాను. మీరు వేలు పెడతారంట కదా అంటే పెడతానండి, కాలు కూడా పెడతానని చెప్తాను నేను. మీకు తెలియకుండా పెడుతున్నారేమో అంటే తెలిసే పెడతామండి, తెలియకుండా ఎప్పుడు పెట్టాం. సో సమాధానం కూడా మారుతుంది అంటున్నాను. మనం చేసే పని మర్యాద ఉండాలండి, మనం చేసే పనికి ఫస్ట్. దే ఆర్ థింకింగ్ దట్ మేమేదో యాక్టర్స్ అంటే అందరం ఏదో 24 గంటలు మేమేదో ఫన్ చేసుకుంటూ చిల్ అవుతూ కూర్చుంటున్నాను. పొద్దున్న లేసే జిమ్ములకు పోతారు, ఫ్రెండ్స్ అందరూ కూర్చొని బిర్యానీ తింటుంటే మనం ఎగ్ వైట్స్ తింటూ ఉండాలి. These are all small sacrifices and big sacrifices that all lead heroes, all actors are doing today, all actresses are doing today. So even when we sit with press, when we sit with the media, when questions are thrown at you in a very demeaning and a disrespectful way, the first thing that comes out of your mouth is that, buddy, you have no idea what we are doing or how much hard work we are doing. కాకపోతే
ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీశారు, డైరెక్టర్ కష్టపడి 1 year సినిమా చేశారు, నేను సంవత్సరం కష్టపడ్డాను, మా మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టపడ్డారు, మా ఎడిటర్స్ కష్టపడ్డారు, ఇంతమంది కష్టం ఆ రోజు నీ సెల్ఫ్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంది. నువ్వు మైక్ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత నీ టెంపర్ లూజ్ అవ్వకుండా అక్కడ కూర్చుని ఉండగలుగుతావు అనే దాని మీద ఇంతమంది కష్టం ఆధారపడి ఉంది సరికి అని చెప్పి so we'll move to the next question and అని చెప్పి ఇట్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ త్రూ అవుట్ But it doesn't mean that the niceness of our actors fraternity or the actress fraternity or niceness or our kindness is to be taken as our weakness. The day someone will say, this is it అని ఒకళ్ళు ఎవరో అంటారు కదండి ఒకరోజు, ఆ రోజు సడన్ గా పవర్ డైనమిక్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది సార్. ఆ రోజు ఇంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే లైఫ్ లాంగ్ మనం చిల్లుగా మనం వీ కెన్ మేక్ మూవీస్, యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, వీ కెన్ అండర్స్టాండ్ అవర్ మిస్టేక్స్, యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు లుక్ ఎట్ థింగ్స్ ఇన్ అ బెటర్ వే ఆర్ ఇన్ ఆర్ వే ఫర్ దట్ మ్యాటర్. బట్ ద మినిట్ ఇట్ బికమ్స్ చూపిస్తా అంటే సార్ ఏదో ఒక రోజు ఇటువైపు ఉన్నోడు కూడా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చూపిస్తా అని. త్రూ అవుట్ ది జర్నీ అండి చాలా ట్రామా బయటకు వచ్చినట్టు But- కావాలి